మా సెంటర్ వైపే రావట్లేదేంటి? ఈ సెంట్రల్ స్టేట్లు ఏట ఎప్పుడు నాకు ఈ గోల పీకే ఏంటి? ఐ లవ్ యు రా. బాము అటు తప్పక. పీకే ఐ లవ్ యు. ఈ పొదల్లో ఉండకంటే మీకు పాట వేసుకుని పార్లర్కి వెళ్ళిపో. చూడండి, తను మా చెల్లెలు మందిర. ఇన్నేళ్లుగా నేను మీకు చేసిన సేవలన్నీ గుర్తుపెట్టుకుని నా చెల్లెలికి ఓటు వేయండి. ప్రియమైన ప్రజలారా, నా పేరు మంచాల మందిర. నేను ఫస్ట్ టైం ఈ పోటీలో కంటెస్ట్ చేస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపించండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని నేను క్లియర్ చేస్తాను. మా అక్క చెప్పినట్టుగా మీ అందరికీ 1 year ఫ్రీ మసాజ్ సర్వీస్ చేస్తాం. మొబైల్ ఫుడ్ ట్రక్ లా మొబైల్ మసాజ్ ట్రక్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నా. ప్లీజ్ నాకు అందరూ ఓట్ వేయండి. మన స్లోగన్ ఏంటో తెలుసుగా? ప్లీజ్ నాకు అందరూ ఓట్ వేయండి. తెలుసు కదా. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్. అమ్మా యాప్ నుండి రాసావా? ఇంత ఉన్నకు దూసుకున్నాం. మూడు అసలే మంచోడు కదరా. ఓ నా ప్రియమైన ప్రజలారా, మర్చిపోయావు కదా, రాత్రులేమో పేపర్ డైలాగ్ రాయమంటావు, పొద్దున్న లేస్తే చెప్పనికి రాదు. ఒరే నువ్వు నా ప్రజల ముందు పరువు తీక. మీకు నేను బానిసగా ఉండి మీకు జీవితాంతం సేవ చేసుకుందామని వచ్చాను. మీరు నన్ను గెలిపిస్తే ఏంటి ఆ కాదు, అసలు మీకు ఏం కావాలి అడగండి. ఏం కావాలి పిస్తాళ్ళు మీకు? రిజర్వేషన్ కావాలి, ఇస్తారా? పో, నీకు రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాను పో. మేము ఆ పెద్ద తాలూకా ఇస్తారా? అవునా, అయితే నేను అందులో కలిపేస్తున్నాను పో. మేము అంతకంటే పెద్ద తాలూకా. పో, నీకు ఆ పెద్ద రిజర్వేషన్ ఇచ్చేస్తాను పో. మీ తాలూకానయ్యా మేమును. నువ్వు మన దాంట్లో అయితే మన దాంట్లో తోసేత్తు వెళ్ళిపోదు గారు పో. అసలు నా రాజ్యంలో రిజర్వేషన్ లేకుంటే ఎవరు బతకూడదు. అందరూ రిజర్వేషన్ పథకాల మీదే బతకాలి. రే పెద్ద పెద్ద నాయకుల వల్లే కాలేరా రిజర్వేషన్. మన వాళ్ళు అవుతులావా? రే అదేమన్నా ట్రైన్ రిజర్వేషన్ అనుకున్నావు అందరు జేనికి? మాకు తెలిసి ఏ రిజర్వేషన్ ఎవరా నువ్వు ఇలా తయారైన గొబ్బునే ఉండే. అయ్యే వాళ్ళ గురించి పట్టించుకోకండి, వాళ్ళు అలాగే వాగుతుంటారు. అసలు ఇదే కాదు ప్రజలారా, మీకు చిన్న విషయం చెప్పనా? మన దక్షిణోళ్ళని ఉత్తరోళ్ళు చాలా చిన్న చూపుగా చూస్తున్నారు వాళ్ళప్ప. మీరు నన్ను గెలిపిస్తే అమర్నాథ్ యాత్రకు మీ అందరు ఫ్లైట్ లో పుచ్చుకుని తీసుకెళ్లి లటక్కని తీసుకొస్తానని ప్రామిస్ చేస్తున్నాను. మహారాజే అసలు మీరు ఎక్కువ మాట్లాడితే మీ ముట్లు కూడా మిమ్మల్ని అడగనివ్వండి నేను. కడతావేంది? ప్రజలో టిష్యూ ఇద్దాంలే. అయితే ఓకే. అర్థమైంది మీకు? జై బద్రీనాథ్, జై అమర్నాథ్, జై జై ఇన్నేళ్లుగా మీరందరూ దయచేసి నా మాటలు నమ్మి నా చెల్లెలికి నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం. మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటుని లైట్ గుర్తుకేసి గెలిపించాలని మనకేం తక్కువ లేదు. చాలా పెద్ద ఖర్చే ఉంది, ఖర్చు చేయడమే లేటు. చూసారు ఎలా ఉందా? ఏంటా పగలైతే 5 వేస్తారు, రాత్రి అయితే చెరువు 5 వేస్తారు. చూడండి చీరలు పట్టుకొని లాగుతున్నారు. వాళ్ళు ఓట్లు వేస్తారా మీరు? భారతదేశం పడిపోతుంది. ఎవ్వరే నీకే పార్టీరా? అందుకోరా. నువ్వు రాజువో యువరాజువో నాకు తెలియదు. వాళ్ళు నా బానిసలు. వాళ్ళని అప్పగించి వెళ్ళిపో, లేదంటే నిన్ను కూడా పట్టుకుపోతా. వెనకడుగేస్తున్నావేంటి యువరాజా? అది ధర్మం కాదు. ఈ బానిసల కోసం కష్టపడేంత అవసరం నాకు లేదు గురుదేవా. నువ్వు కాబోయే రాజువే. నేనదే చెప్తున్నాను గురుదేవా, ఈ బానిసల కోసం యుద్ధం చేసేంత అవసరం నాకు లేదంటున్నా. ఇదంత కళ. ఇప్పుడు ముసలి నా కొడుకు గట్టి ఎంత పీకేడబ్బా, కళ్ళు ఎదురునయ్యే. రామా, జనకన కుమార్తె నన్ను తీసుకొచ్చి ప్రేమంటివి, పెళ్ళంటివి, పట్టాభిషేకం అంటివి. తీరా చూస్తే 1 2 14 సంవత్సరాలు బొబ్బుల రాజా సినిమా చూపించావు కదా రామా. ఆ సర్లే, జరిగింది ఏదో జరిగిపోయింది అనుకుంటే నిండు గర్భిణి నన్ను తీసుకెళ్లి అపోలో పంపినంత సింపుల్ గా తిరిగి మళ్ళీ అడవికే పంపించావు కదా రామా. అప్పుడు చాలా ముళ్ళపల్లి ఏం చేస్తున్నావురా? అయ్యి బాబోయ్, రే అది పిల్లో కాబట్టి సరిపోయిందిరా. అదే ఆడపిల్ల అనుకో, ఇంగ్లీష్ సినిమాలో అనకొండకు దొరికిన హాలీవుడ్ యాక్టర్ లాగా పీస్ అయిపోను. తెల్ల పందిలా పిసికేస్తున్నావు ఎందుకు?
ఆహా, ఏదేమైనా సరే బాహుబలిలో ప్రభాస్ కంటే రాజు గెటప్ మనకే బాగున్నట్టుగా ఉంది. కలబలి వచ్చిందిలే. ఆదోళ్ళు పట్టుకుని పిసికేస్తాను పెట్టు కామవుతుడా. రేయ్ లేకండి గుడికి వెళ్దాం, టైం అయింది. మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం మీ అందరికీ తెలిసిందే. 48th డివిజన్ కార్పొరేటర్ మిస్టర్ ప్రసాద్ గారు గత కొద్ది రోజులుగా కనిపించట్లేదు. సో బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మన పార్టీ తరఫున మన పార్టీ యువ అధ్యక్షుడు శ్రీ మోహన్ గారిని నిలబెట్టాలని పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంది. ఎలా ఇస్తారండి అతనికి? లాస్ట్ టైం ఆ డివిజన్లో పోటీ చేసింది నేను, ఓడిపోయింది నేను, మనీ స్పెండ్ చేసింది నేను. నన్ను అడగకుండా ఎలా డెసిషన్ తీసుకుంటారు? మేడం, ఎవరి ముందుండి ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మీరెక్కడో కేరళ నుంచి ఎక్కడికి వస్తే మిమ్మల్ని నిలబెట్టి సపోర్ట్ చేసింది మా అన్న మేయర్ గారు. ఆ సంగతి గుర్తుపెట్టుకుంటే అందరికీ మంచిది. అవన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఈసారి కూడా సీట్ నాకు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే రెబల్గా నా చెల్లిని పోటీ చేయిస్తా. ఆల్ ద బెస్ట్. విష్ ద సేమ్. చూడు మోహన్, నామినేషన్ కార్యక్రమం అయిపోయింది. రేపటి నుంచి ప్రచారం గట్టిగా జరగాలి. వీలేంద్ర గుంపులు గుంపులు ఎంతమంది వచ్చారా? మా ఎదలు దుబ్బు దగ్గర పడుకున్నట్టుకున్నారు. నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు? అయినా ఏడు బీరు బాటిల్ ఎవరు? నిన్ను ఐడి తీసుకున్న రూమ్కి రమ్మన్నా కదా. అరే ఎంతసేపు అని గోక్కుంటావు కానీ సరైన ఫిట్టింగ్ అండ్ వేసుకోరు ఈసారైనా. అరే శంషా, ఆడదాని కోసం చరిత్రలో యుద్ధాలు ఎలాగైతే జరిగాయో, మందు కోసం అదే ఒక బీరు బాటిల్ కోసం నేను చేసి యుద్ధం చరిత్రలో నా బూత్తో నా భవిష్యత్ అనే రకంగా యుద్ధం చేస్తాను చూడు. పద సాక్షాంతం పెడతాం. లేదు నేను వెళ్ళాలి. ఇక్కడే. అరే ఏంటి బ్రష్ చేస్తే ఆఫీస్కి వచ్చావు? ఏం చేయమంటావు మామ, బాగా బిజీ, అందుకే బ్రష్ చేసుకుని వచ్చాను. సర్లే, ఎందుకు వచ్చావు? కొంచెం ఒళ్ళంతా నొప్పులుకుంటే నీతో నొక్కించుకుందామని వచ్చాను. ఒళ్ళంతా ఎటకరమే యాదవకి. లేకపోతే ఏంటి, ఆఫీస్కి ఎందుకు వస్తారు? నామినేషన్ వేయడానికి. అంటే నువ్వు నామినేషన్ వేస్తావా? నువ్వు సంతూర్ రుద్దుతావా అన్నట్టుగా సాగేవేంటి యాడ్లో మహేష్ బాబు లాగా? నామినేషన్ వేయడానికే వచ్చాను. రాజ్యాంగం మనకేం చెప్పింది? ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు లీవ్ అన్నదా లేదా? అన్నదా లేదా? మరి ఇదే అంతే. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఉందా మామా? రాత్రే 4 రాజకీయ సినిమాలు చూసి డైలాగ్ పెట్టా, ఎలాగొంది ఫ్లో. మామా టైం లేదు, నువ్వు అర్జెంట్ నామినేషన్ వేయించేస్తా. నేను జనంలో గెలిపి వాళ్ళు మోటివేషన్ చేసేసి అసలు ఆంధ్రలో ఏం పరిస్థితి బాగాలేదు, ఎవడు ఏ పార్టీలో తిరుగుతాడో తెలియట్లే. వాళ్ళందరూ నా పార్టీలోకి చేర్చుకుని ప్రసారం రెడీ అయిపోయి ముందు సంతకం పెట్టా. ఇంత దారుణంగా నామినేషన్ ఎవడూ వేసి ఉండరా? నేను ఏత్రాను కదా. భారతదేశం ఎట్టిపోతుందేమో. సరే కానీ భారతదేశం ఎక్కడికి పోదు, అటు సైడ్ పాకిస్తాన్, ఇటు సైడ్ అయితే మన కరోనా వచ్చింది వెస్ట్ ఇండీస్. వెస్ట్ ఇండీస్ సైడ్ గురుముఖం వేసుకొని చూస్తావు. నాకేం తెలుసు? నీకు తెలిసి ఇక్కడ ఎందుకు ఎడితే కానీ నువ్వు. చైనా ఉంది కదా, పైన మంచు కింద కంచు, ఏడకి పోదు భారతదేశం, ఏడికి పోదు కానీ సంతకం పెట్టు. అప్లికేషన్ ఫిల్ చేసి కింద సంతకం పెట్టివు. సంతకం నేను పెడతాను, పిలప నువ్వు చేసుకో. అరే మచ్చా సంతకం పెట్టు. నేను పెట్టను, మా మేయర్ తిడతాడు. నీ మేరికి నీ కలిపి పగిలిపోతా. ఇక్కడ పెడా పెడా. సూపర్, ఐ లవ్ యూ. అపోజిషన్ తో సాక్షి సంతకం పెట్టించావంటే నువ్వు గొప్పడురా బాబు. మరి అంతే కదా. అరే ఇది నీకు పెద్ద బాగోలే, నేను తీసుకుంటా. ఇక పని అయిపోయింది. క్యాంపెయిన్ దద్దరిల్పు మామూలు. అబ్బాయి ఇది వచ్చింది, ఇంకేం దద్దరిల్తుంది? దొరికేసావుగా. దీని అక్క దీన్ని తీసుకెళ్ళా. బిగ్ బజార్ దీన్ని తీసుకెళ్ళా. నేను కనబడితే సార్ సర్వీస్ వస్తున్నానుగా. ఈ ప్లాస్పతి సైన్ చెయ్యి. ఆడెవడో పీకే అంట. మనం బీరు బాటిల్ ఇవ్వలేదని మనకు ఆపోజిట్గా నామినేషన్ వేశాడు. క్రేజీ. ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ పీకే గాడి గురించి కాదు, మందిర గురించి. మందిర మనలాగా డబ్బు పంచగలదు, మందు పంచగలదు. మనం చేయలేని పనులు కూడా చేయగలదు. డబుల్ క్రేజీ. వేర్ ఇస్ ద ప్రిన్సిపల్? ఆయన ప్రిన్సిపల్ కాదండి, ప్రిన్సిపల్. ఓహో, మాకు తెలియదు మరి. మా స్కూల్లో మాకు అదే నేర్పారు, మేము అదే చెప్తాం. ఏంటి ప్రిన్సిపల్ గారు, ఏం చేస్తున్నారు మీరు? అసలు పిల్లల స్కూల్లో పాఠాలు చెప్పాలి కానీ వాళ్ళకి ఇన్ని బుక్స్ పెద్ద పెద్ద బ్యాగ్స్ ఇచ్చి నడిపించి కుంటోలు చేద్దాం అనుకుంటున్నారా? యూ వాంట్ టు మేక్ దమ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఎలక్షన్లో మేము చాలా హామీలు ఇచ్చాము, అవన్నీ నెరవేర్చాలి సార్. అది వారానికి 5 రోజులు స్కూల్ అంటే పిల్లల తల్లిదండ్రులు ఒప్పుకోరు సార్. వాళ్ళు ఓటేసి గెలిపిస్తేనే మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాము. ఏమైనా ప్రాబ్లమా సార్? నాకు చెప్పండి సార్, నేను క్లియర్ చేస్తాను. ఏంది తోడు నువ్వు క్లియర్ చేసేదా?
టాయిలెట్స్ లేవు, వెంటిలేషన్ లేదు, కిటికీలు మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి, ఎక్కడ పెడితే అక్కడ బూజు పెట్టి ఉంది, ఆ వరండాల వైర్లన్నీ తెగిపోయి ఉన్నాయి, ఫైర్ ఎగ్జిట్స్ లేవు, స్కూల్ కి బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు, పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా ఉండాలి. ఐ వాంట్ మీట్ యువర్ చైర్మన్ ఇమిడియట్లీ. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. సార్ ప్లీజ్ సార్ ఏదైనా ఫార్మాలిటీస్ ఉంటే చెప్పండి సార్. మీరు ఆవిడే పాపం కలిసి కష్టపడి పని చేసుకుంటున్నారు కాబట్టి 2 బ్యాగ్స్ ఇచ్చేయండి సార్. సరే సార్. టీచర్ ఇప్పుడు ఏమైతే చెప్పానో అవన్నీ అమలు చేయండి త్వరగా. రేపే అనౌన్స్ చేయించేస్తా సార్. ఇట్స్ మై ఆర్డర్. రేపు చేయించేస్తా సార్. సార్ సార్ ఆయన ప్రిన్సిపల్ కాదండి, ప్రిన్సిపల్. ఆడిది నా స్కూలే, మా క్లాస్మేట్. ఏంటిది ఏంటిది చూడు పికే, అందరు కొడుకులే నా కొడుకుడు ఒకడేనంట. గుడ్ అని రాశారు. ఎంఆర్ఓని, అసలే గవర్నమెంట్ ఎంప్లాయ్. కోసం తాగరా. నేను ఎంఆర్ఓని. నా డీటెయిల్స్ ఏంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్పరా. నా ఇన్కమ్ ఎంతో తెలుసా? నా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతో తెలుసా? ఎంతేటి? మొన్ననే 40 ఎకరాలు సింగిల్ బిట్ రిజిస్ట్రేషన్ చేయించా, 2 కోట్లు నొక్కేసా. పాస్బుక్, ఈ బుక్, ఆ బుక్ అని చెప్పి రైతుల దగ్గర ఇంకో 2 కోట్లే నొక్కేసా. అలాంటిది నా కొడుకు గుడ్ అని రాస్తారా? మరి ఏం రాయాలరా? హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, బంపర్ హిట్ అని రాయాలి. చూడండి, మీ అబ్బాయి సరిగా స్కూల్కి కూడా రాడు. అది గవర్నమెంట్ ఎంప్లాయ్ బిడ్డ. మీ అబ్బాయి చదువులో కూడా బిలో యావరేజ్. అయినా ఏదో ఎంకరేజ్ చేద్దాంలే అనుకుంటే అనుకుంటే చెప్పు చెప్పు చెప్పు. టీచర్ ఏంటి భయపడ్డా? రాసిచ్చేసాడు. లేదు సార్, మీ బాబుని సస్పెండ్ చేశారు. మీరు మీ బాబుని తీసుకొని వెళ్ళిపోవచ్చు. సస్పెండా? ఏం కాదులే అమ్మారు, సస్పెండే కదా. నువ్వు ఊరికే పికే, మా ఆవిడికి తెలిసిందనుకో. ఒక్కరోజు పిల్లలు స్కూల్ తీసుకెళ్ళమంటే నువ్వు చేసే పెంట చాలా ఆలోచలేమ్మా, తప్పు అమ్మా. గవర్నమెంట్ ఉద్యోగం పబ్లిక్ లో కొట్టకూడదు. ఇంటికి తీసుకెళ్లి గొల్లుం పెట్టి కుమ్మే. నువ్వు ఇంటికి రా, నిస్సంగా చెప్తా. ఆడదాని కొట్టిన దెబ్బలు గేడితే బోర్మని. ఆ బ్యాగులు తీసుకో, బయలుదేరదాం. అదేంటి నేను తీసుకెళ్ళను, అసలు గవర్నమెంట్ ఎంప్లాయ్. తీసుకెళ్ళవా? ఇప్పుడు తీసుకెళ్తాం లేరా. ఇది చూడనాయనా. నా ఇన్కమ్ ఎంతో తెలుసా? నా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతో తెలుసా? మొన్ననే 40 ఎకరాలు సింగిల్ బిట్ రిజిస్ట్రేషన్ చేయించా, 2 కోట్లు నొక్కేసా. ఏంటిది? బ్లాక్ బాస్ ఇట్నైనా టీవీ 9కి ఇవ్వమంటవా, 99కి ఇవ్వమంటవా? నేను బయటికి వెళ్తే అది వేసుకుంటది, ఇది బయటకు వస్తా. నా పని అంతే, నా వల్ల కాదు. నేను తీసుకెళ్ళిపోతా. గవర్నమెంట్ ఎంప్లాయ్. అదే కొత్త ఇల్లు లేపిస్తాను, నన్ను నమ్మండి. యారా వచ్చాడు ట్రంప్ గడు. చూడండమ్మా, ఎలక్షన్ అన్నాక ఎవడెవడో వస్తుంటాడు, ఏదేదో సోచి చెప్తుంటాడు. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. మీ తరపున మన కులస్తుడైన నా తమ్ముడు మోహన్. మాట్లాడుతున్నానుగా. ఏటి పుసుకుని గాలి తీసాడు ఫ్యాన్స్ ముందు. మోహన్ మీకు ఏది కావాలన్నా చేసి పెడతాడు, సరేనా? మీ ఓట్లన్నీ మా వాడికే వేయాలి. మా ఓట్లన్నీ మీకే. పదండి, మన బస్తీ ఆపండి రా, మన ఆడపిల్లలు కళ్ళ ముందు లేపుకెళ్ళిపోతున్నారా. వెళ్ళండి రే, వెళ్ళండి. నోటి కాడికి వచ్చి నోట్లు కూడా కొట్టుకెళ్ళిపోతున్నారు కదరా. పోను పోను, నా కొడకల్లారు గుంపులు గుంపులు వెళ్ళా కృష్ణా నదిలో దూకు సావండి. పత్తర్కే ఫోన్. ఓటు కత్తెరకే ఏం కరగ పెట్టారు జెండా? చింతకర్ర. చింతకర్ర వాటర్లో వేసిపోయి నేను బాధపడుతుంటే పత్రికా పూలు ఓటు కత్తిరికే డూడట. షీట్ వాటర్లో ఇంత క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? ఇప్పుడు ఏ గంగలో దూకను. మన మధ్య నెలగా ఐకమత్యం లేదు కాబట్టి, ఈ సిలువు భారాన్ని నేను మొయ్యలేను కాబట్టి నేను ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే మన పార్టీని, మన ఓటర్ని మేయర్ పార్టీలకు విలీనం చేసేసి క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నాను. క్యాష్. బా సూపర్ ఐడియా బావా. అవునా? సూపర్. మరి ఇంక లేట్ ఏంటి? వెళ్దాం పదండి, వెళ్దాం పదండి. లాస్ట్ బ్రేక్ రా ప్లీజ్. తాగండి రా, దుబ్బు తాగండి. మీ పేరు మీద ఆల్రెడీ 2 కొంపలు అమ్మి దుబ్బాను, ఇంకా అమ్ముకోవడానికి తాటాకు కూడా లేదు. తాగరా సేంపంది. మావా వైన్ ప్లస్ వైన్ సూపర్ కిక్ ఇచ్చింది మావా. కిక్ కోసం కొంచెం గేదొచ్చు కలిపాను రా. ఏదొచ్చు కలిపావా, అందుకే కిక్ డబుల్ అయింది మావా. మీడియేటర్ పోతురాజుకు కూడా అక్కడికి రమ్మని చెప్పండి రా. ఎవరయ్యా మీరు? సొంత ఇంట్లోకి వచ్చినట్టు గేట్ తోసేసుకుని లోపలికి వచ్చేస్తున్నారు. మీరెవరింతకి? ఐఎమ్ కార్పొరేటర్. మీరు కార్పొరేటర్ అయితే మా సార్ ఎవరు? మీకు మీరే ఫిక్స్ అయిపోయారా? ఇక్కడ మేము ఉన్నది గొట్టం కాలవా? ఎలా మీ సార్ ఫోన్ కలుపు. మా సార్ ఈ టైంలో ఎవరిని కలరయ్యా? మీ సార్ కాకపోతే మేం కలుస్తాం. వెళ్ళమంటుంటే. మేయర్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండు. మేయర్ గారు. వాచ్మెన్ సార్ వాళ్ళ పైకి పంపించు. ఇడు గోటక్కుందో లేదు చూడండి. ఎక్కడికి బర్రిగొడ్లో ఊపుకుని వెళ్ళిపోతున్నావు? అక్కడ పెద్దోళ్ళతో మ్యాటర్. ముందు నేను వెళ్ళి సెటిల్ చేసుకుని వస్తాను, మీరు ఎక్కడ ఉండండి సరేనా? ఏండి మేయర్ గారు?
నా పేరు పీకే, కత్తిరి గుర్తు పార్టీ అభ్యర్థినండి. తెలుసు. ఏంటి విషయం? నేను నా పార్టీ కార్యకర్తలు కలిసి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే అండి, మా పార్టీ కండువను పక్కన పెట్టి మీ పార్టీ కండువను భుజాల మీద మోసి మీ తమ్ముని గెలిపిద్దాం అనుకుంటున్నాం. ఏమంటారా? అదేనండి, సింపుల్గా చెప్పాలంటే తెలియదేటండి, మా పార్టీని మీ పార్టీలోకి విలీనం చేద్దాం అనుకుంటున్నాం. చెప్పండి ఏమంటారు? ఓకే, నీ దగ్గర ఎన్ని ఓట్లున్నాయి? ఉన్నాయండి, మీరు గెలిచే నోట్లు ఉన్నాయి, దానికి ఎందుకు బెంబేరెత్తిపోతారు? అదే, నీ దగ్గర ఎన్ని ఓట్లున్నాయి? ఐ నో ఆర్గ్యుమెంట్. ఐ వాంట్ 25 lakhs. దట్స్ విలీనం సార్. దట్ అసలు ఈ డివిజన్ లో మొత్తం ఎన్ని ఓట్లున్నాయి తెలుసా? అదే మరి సింగనగరు, రాజేంద్ర నగరు, నీకు తెలియదులే, నేను చెప్తాను విను. మొత్తం 17,000 ఓట్లు. అందులో రెడ్డి వర్గం 5,000, కమ్మ వర్గం 4,500, నాయుడు వర్గం 2,500, ఎస్సీ ఎస్టీలు 4,700. ఇక నీ చుట్టూ తిరుగుతుంటారు బచ్చగాళ్ళు, వాళ్ళే 4 ఓట్లు. వాళ్ళు చివరి నిమిషంలో ఒక బీరు బాటిల్ తాగి కన్ఫ్యూజన్ లో ఆ 4 ఓట్లు నీకేస్తారో నాకేస్తారో కూడా నీకు తెలియదు. నిజమే, తింగర నా కొడుకులు. పికే, నీ రేంజ్ ఏంటో తెలుసా? ఒక బీరు బాటిల్, ఒక బిర్యానీ, కొత్త 500 నోటు తీసుకుని దబ్బే. గెట్ అవుట్. కోపం ఎక్కడ ఉందిరా నీకు? వాచ్మెన్, ఏమైంది మా? ఊరాడు తిడుతున్నాడు రా. తిడుతున్నాడు. పైగా మీ ఏరియాలో ఓట్లు ఉన్నాయని సుకుమార్ గారు లెక్కలు అడుగుతున్నాడు రా. మగోళ్ళు ఎంత, మాడగాళ్ళు ఎంత, ఆడవాళ్ళు ఎంత అడుగుతున్నాడు రాడు. ఈ అబ్బాయి ఎవరిని తిడుతున్నాడు? నన్ను ఆడినా. డబ్బులు లేవు, కడుపు కాలుతుంది, ఎవరిని తిడితే ఏంటి? ఐ కెన్ మేనేజ్. అరే మచ్చా, మన ఏరియా ఓట్లు ఎన్నే? నేను ఫ్లోలో ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయకు. వెళ్ళి ఆడు కూడా మంచి ఫ్లోలో ఉన్నాడు. అరే మీరు రండి రా, కూకండి. వాడి కళ్ళ చూడెత్తుకెళ్ళి ఉంటారా?